నా విషయంలో మా నాన్నగారు అనుకున్నాడు, వీడు ఎట్ట బతుకుతాడో వీడెట్లో అని ఆలోచిస్తుండేవాడు. నేను ఇప్పుడు అనుకుంటా ఉంటాను, మా నాన్నగారు ప్రభు సన్నిధికి వెళ్ళి దాదాపు 25 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయిపోయింది. మా చిన్న వయసులోనే, అంటే నాకు ఒక 18-19 ఇయర్స్ ఉండేటప్పుడే, 18 ఇయర్స్ ఉండేటప్పుడే, నాకు 18 సంవత్సరాల వయసప్పుడే మా నాన్నగారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. కానీ నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించి వేవేల ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చి, ఒక కాపరిగా, ఒక సేవకుడుగా, ప్రజలకి ప్రార్థన చేసేవాడుగా ఒక మంచి స్థితిలో ప్రభు నన్ను ఉంచాడు. ఈ స్థితిని మా నాన్న చూస్తే బాగుండేదేమో, ఎందుకంటే ఆయన కోరుకునేవాడు కదా. ఆయన కోరినట్లు నేను ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాను అని మా నాన్నకు చెప్పాలని ఆశ ఉంటుంది, కానీ చెప్పుకోవడానికి మా నాన్నగారు నాకు అందుబాటులో లేరండి. ఉన్నప్పుడు తల్లిదండ్రులే కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, ఉన్నప్పుడు ఆ విలువలు మనకు తెలియదు.